కవిత పసుపు రాజకీయంపై భాజపా నేతలు విరుచుకుపడుతున్నారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయని, చెల్ల కవిత ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్ను చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని ఎంపీ రఘునందన్ రావు సలహా ఇచ్చారు. మొదటగా ఆమె ఆసుపత్రిలో చూయించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడితే బాగుంటుందని భాజపా ఎంపీ రఘన్న అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇవాళ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కు రైతులు గుర్తుకు రాలేదా అంటూ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయాక రైతులపై కేటీఆర్ కు ప్రేమ పెరిగిందని ప్రశ్నించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్ కు అవమానం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ 5.5 దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్ ను గౌరవించలేదన్నారు. కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతులు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేవీ లేదని ఎంపీ రఘునందన్ రావు ఆక్షేపించారు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లోనే 5 తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు, తుంగలో తొక్కారని ఆక్షేపించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ని కాదని యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారన్నారు. అధికారంలో లేనప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.